హాయ్ యువర్స్, ఈరోజు మన రెసిపీ తెలంగాణ చేపల పులుసు. ఈ చేపల పులుసు టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. 1 స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిర్చి, 5-6 ఎల్లిపాయలు, 1/2 స్పూన్ మెంతులు. ఇవి రోస్ట్ చేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లోకి కొంచెం ఆయిల్, పులుసులోకి ఎక్కువనే పడుతుందండి ఆయిల్, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్, 2-3 పచ్చిమిర్చి ప్యూరీ చేసుకోవాలి. కలమాక్ వేసాక ఈ ప్యూరీని దానిలో యాడ్ చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకున్నాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంకొంచెంసేపు. దాని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా దగ్గర అయ్యాక చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ మంచిగా మసలు పెట్టుకుందాం. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు. ఆయిల్ అనేది పైకి తేలుకుంది కదా, ఇప్పుడు మనము చేపల్ని యాడ్ చేసుకుందాము. ఒక్కొక్కటి మెల్లగా యాడ్ చేసేసుకోండి. చేపల్ని యాడ్ చేసుకున్నాక గరిట పెట్టి కలపకండి. చేపలు రసంలో మంచిగా ఉడకనిద్దాము ఒక 10 మినిట్స్. చేపలు మంచిగా ఉడికాక ఫస్ట్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, ఎండుమిర్చి, ఆ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మంచిగా మసలు పెట్టండి. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఫిషెస్కి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి.